మోస్ట్ అవైటింగ్ మహేష్ ఫ్యాన్స్ మూవీ గుంటూరు కారం అయితే థియేటర్లోకి అయితే వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ మహేష్ బాబుతో మూడో సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఎలా ఉండబోతుంది, ఈ సంక్రాంతి హిట్ కొట్టిందా లేదా అనేది మహేష్ ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అసలు హిట్ కొట్టిందా లేదా అనేది ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం, వచ్చి చూసేద్దాం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీలో, ఏమనిపించింది? అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మాత్రం మూవీ చాలా బాగుంటుంది. మహేష్ బాబు ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. ఐ మీన్ చాలా బాగున్నారు. చాలా ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ అసలు మహేష్ బాబు. రెండు మూవీస్ వచ్చాయి త్రివిక్రమ్ కాంబినేషన్లో, ఇది మూడో మూవీ మహేష్ బాబుకి. ఎలా ఉందండి మూడో మూవీ? అది బాగుంది. ఆబ్వియస్లీ హ్యాట్రిక్ వచ్చినట్ట త్రివిక్రమ్ మహేష్ బాబుకి వస్తుంది. ఆబ్వియస్లీ కలెక్షన్స్ కూడా బాగా వస్తాయి. సంక్రాంతి హిట్ అనుకోవచ్చా మూవీ ఇది? అనుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మూవీలో? మ్యూజిక్ కానివ్వండి, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ ఎలా? కుర్చీని మడత పెట్టి సాంగ్ అయితే బాగుండేది. చాలా అన్నీ బాగుండేవి సార్. ఆల్ ఓవర్ మంచిగా ఉండేది మూవీ. ఫ్యాన్స్ ఫెస్ట్ ఇది ఆబ్వియస్లీ చాలా బాగున్నారు. అతను హీరో చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 అందిస్తారు. 5కి 4, ఆబ్వియస్లీ 4.5 డెఫినెట్లీ. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవన్నీ నేను చెప్పలేను, కానీ మూవీ మాత్రం ఓవరాల్ గా బాగుంది. చాలా బాగుంది. ఏంటి హైలైట్స్ చెప్పు మూవీలో? హైలైట్స్ యాక్షన్ సీన్స్, ఇంకా పాటలు, ఇంకా డాన్స్ చాలా బాగుంది. మహేష్ బాబు ఎలా ఉన్నారు? స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. త్రివిక్రమ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? త్రివిక్రమ్ మూవీ, మహేష్ బాబు మూవీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మంచి యాక్షన్, మంచి సాంగ్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి. స్టోరీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ సీన్స్, ఇంకా ఎమోషన్ చాలా బాగుంది. సెంటిమెంట్ అంటున్నారు. చాలా బాగుంది. అది అయితే లాస్ట్ ఒక సీన్ చాలు ఫుల్ మూవీ చూడడానికి. ఓకే, ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? స్టోరీ చాలా ఇన్వాల్వ్ గా ఉంటాం. కొంచెం మధ్యలో స్టోరీ లాగ్ లో ఉంటుంది, కానీ కొంచెం, చాలా ఎక్కువ కాదు. ఇంకా చాలా బాగుంటుంది. హిట్, సూపర్ హిట్. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? బాగుంది. మూవీ చూశాను, నా బెనిఫిట్స్ చూశాను. మార్నింగ్ 6:30కి అయితే అందరూ 4 గంటలకు వస్తాము. 4 గంటల నుంచి అక్కడ హంగామా మొదలైపోయింది. ఫ్యాన్స్ మాత్రం పిచ్చి పండగ చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్యాన్స్ గురించి మాత్రం అన్న, సినిమాకు ముందు ఫ్యాన్స్ ఎంత కష్టపడుతున్నారో, సినిమా రోజు వచ్చి కటౌట్లు కట్టి దండలేసి కొబ్బరికాయలు కొట్టి ఆర్తిచ్చి లోనికి వెళ్ళింత సినిమా హిట్ అవుతలేదు భయంతో వచ్చిన ప్రతి ఫ్యాన్స్కి చెప్తున్నాను. 2006 పోక్రీ ఇండస్ట్రీ హిట్, 2015 శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్, 2024 గుంటూరు కారం ఇండస్ట్రీ హిట్. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఫ్యాన్స్ చెప్తున్నాను. సినిమా సరిలేరు నీకెవరు కూడా చెప్తున్నాను. అంటే చెప్తున్నా, ఇండస్ట్రీ హిట్లో పోకిరి ఒకటి, శ్రీమంతుడు ఒకటి, తర్వాత గుంటూరు కారం ఇండస్ట్రీ హిట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది. ఇక హీరో పరంగా చూసుకుంటే కొత్తగా చూపించారు. కొత్తగా అంటే మన పాత పోకిరిలో మహేష్ బాబు ఎలాగుంటారో కొన్ని సన్నివేశాలు అలా చూపించారు. క్లాస్ నుంచి మాస్క్ వచ్చారు. టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. త్రివిక్రమ్ మాత్రం డైలాగులు చాలా పర్ఫెక్ట్గా రాశాడన. ఆ డైలాగులతోనే సీన్ కొంచెం పండించుకొని వెళ్ళిపోయింది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. మహేష్ బాబు డ్యాన్స్ మాత్రం సినిమాలో చాలా ఎరగదీశారు. ఇన్ని సినిమాలో చూసుకుంటే శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ తగ్గట్టుగా మహేష్ బాబు బాడీ తగ్గట్టుగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశాడు. కొరియోగ్రాఫ్ మాత్రం చాలా సూపర్ ఉంది. డ్యాన్స్ మాత్రం ఎరగదీశాడు. కొత్త స్టైల్లో ఉంది. లాస్ట్లో కుర్చీ మడత సాంగ్ అయితే మహేష్ బాబు డాన్సర్ లాగా వేస్తారు. అంటే డాన్స్ కాదు, డాన్సర్ ఆనోళ్ళు కాకుండా డాన్సర్ లాగా వేస్తారు. సినిమాకి మెయిన్ పాయింట్ అంటే అమ్మ సెంటిమెంట్ ఉందన్న. అమ్మ సెంటిమెంట్ వల్ల సినిమా బాగా రన్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్స్కి చెప్తున్నాను, ఫ్యాన్స్ చెప్పాల్సింది ఏంటంటే మీరంతా కలిపి చూసినట్టుంది. మహేష్ బాబు బాగా చేశారు. డాన్స్ బాగా చేసింది. సూపర్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం లాస్ట్ 25 మినిట్స్ తీస్తాడు సెంటిమెంట్. అంటే ఈ యొక్క మూవీ కేవలం ఫ్యామిలీకి అయితే ఫుల్ సూపర్, ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు. మెయిన్ మమ్మీ అండ్ సన్, అంటే అమ్మ కొడుక్కి ఉన్న వాల్యూ ఇప్పుడు జనరేషన్లోనే వైఫ్కి ప్రిఫరెన్స్ బాగా ఇస్తున్నారు. సో దానికి ఏంటంటే తల్లికి వాల్యూ ఏంటి అనేది బాగా చూపించారు. బాగానే ఉంది, అంతా నీట్. హీరోయిన్ పెద్దగా లేదు, కానీ మహేష్ బాబు సెంటిమెంట్ అయితే ఎవర్ గ్రీన్, సూపర్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ అండి. సినిమా హ్యాపీగా ఫ్యామిలీస్ అలా ఏం లేదు, సంతోషంగా వెళ్ళొచ్చు. లోనకి వచ్చి అలా సంతోషంగా వెళ్ళొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ బాబు పల్లి కుర్చీ మరొకటి పండక్కి ఫ్యామిలీ అరిస్తారాదు మాట్లాడితేనే వస్తుంది. ఓకే రెడీ. ఎలా ఉంది? హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పండగని. ఫ్యామిలీ మూవీ, ఎంటర్టైన్మెంట్ పక్కా, పైసా వసూలు సినిమా. మంచి ఎలిమెంట్స్ ఏమున్నాయి? మంచి ఎలిమెంట్స్ ఏమున్నాయి? బాబు స్టార్టింగ్ క్లైమాక్స్, ఫస్ట్ ఎంట్రన్స్ అమ్మ సెంటిమెంట్, క్లైమాక్స్ మడత పెట్టి మీరు అన్నారు కదా
లేక కూర్చి మడత పట్టు కొట్టాడు బాబు. జై బాబు. ఎలా ఉంది సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది రమణ గారు రమణ గారు అంతే సెంటిమెంట్ బుర్ర పాడు రమణ గారి క్యారెక్టర్ మొత్తం చాలు లాగు గీగు అన్ని ఏమీ లేవు. మార్కు పంచులన్నీ మార్కు త్రివిక్రమ్ మార్కు ఉన్నాయి పంచులన్నీ ఏమి అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నర్స్ మేమే. మహేష్ బాబు వన్ మ్యాన్ షో పండక్కి బాబు మాస్ జాతర వన్ మ్యాన్ షో. జై బాబు మాస్ జాతర చూపించాడు బాబు. మాస్ జాతర వన్ మ్యాన్ షో. త్రివిక్రమ్ గారి మాటలు అమ్మ బాబోయ్ తల్లి సెంటిమెంట్ హైలైట్ సినిమాకి. జై బాబు. వన్ మ్యాన్ షో ఎరగొట్టేశాడు బాబు. బాబు నెక్స్ట్ ఇంకా ఎవడు ఉండడా ఎవడు మిగలడా వన్ మ్యాన్ షో మహేష్ బాబు. చెప్పాలంటే బాబు వన్ మ్యాన్ షో. బాబే బాబు 6 ఫీట్ కట్అవుట్ గుంటూరు మిర్చిలో కనబడితే మ్యాడ్ మొత్తం సెంటిమెంట్ లాస్ట్ వరకు కామెడీ టైమింగ్ స్పెషల్లీ బాబుది స్క్రీన్ ప్రెసెన్స్ అప్పుడు మ్యాచ్ చేయలేడు చెప్తున్నా సౌత్ ఇండియాలో. బాబు రేంజ్ వేరు. రీజనల్ కింగ్ టాలీవుడ్ కింగ్ బాబే. జై బాబు. థియేటర్లో తెరలు మొత్తం చిరిగిపోయాన్న మహేష్ బాబు లుక్ వేరే లుక్ అన్న వెరీ వెరీ ఎవడన్నా వేటి నుంచి రివ్యూలు పెట్టింది. మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ స్టోరీ. సంక్రాంతికి ఫ్యామిలీతో అందరూ వెళ్ళొచ్చు. బాగుంది మూవీ అయితే. ఓన్లీ మదర్ సెంటిమెంట్ మూవీలో మొత్తం. మూవీ అయితే చాలా బాగుంది. త్రివిక్రమ్ మళ్ళీ ఫ్యామిలీ స్టోరీకి అడ్డగా మూవీ తీశారు. సూపర్ హిట్ సినిమా అయితే సంక్రాంతి హిట్. ఫ్యామిలీతో చూడవచ్చు. లాగ్ ఏం లేదు. ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఫ్యామిలీ స్టోరీ అంటే ఉంటుంది నార్మలే, ఏ మూవీలోనే ఉంటుంది. మీకు త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది ఇందులో అయితే. ఫ్యామిలీ స్టోరీ ఇది సంక్రాంతికి సూపర్. మహేష్ బాబు కొద్దిగా బాగా చూపించారు. ఆయన ఎంట్రీ అయితే తోపు. ఫ్యాన్స్ ఇంకా మామూలుగా లేదు ఇంకా మరి. ఫస్ట్ హాఫ్ అయితే కిర్రాక్. సెకండ్ మదర్ సెంటిమెంట్ కూడా లాస్ట్లో బాగున్నది. ఇంకా మరి చెప్పక్కర్లేదు, ఇంకా మాటలు లేవు. ఇంకా బాగుంది, భలే హిట్ అయింది. హనుమాన్ అది మరి దేవుడికి మదర్ సెంటిమెంట్ ఇది, అలా మరి అంత కంపేర్ చేయలేము. సినిమా అయితే తోపు. ఎలా ఉందండి మిగతా కాస్టింగ్ ఎలా ఉంది? మిగతా ప్రకాష్ రాజ్ గారిది బాగుంది. తర్వాత శ్రీలీల డ్యాన్స్ అయితే చాలా బాగుంది. అది తోపు, అది ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా మరి సంక్రాంతి హిట్ హనుమానా లేకపోతే గుంటూరు కారం ఏం చెప్తారు? గుంటూరు కారం. సూపర్ ఎక్సలెంట్ ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్ షో. లాస్ట్ సాంగ్ మటుకు థియేటర్ దదరిల్లిపోయింది. మామూలుగా లేదు. ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు సినిమా. బెస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మూవీలో? మహేష్ బాబు ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్ముడు చాలా బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా అయితే కనుక పక్క అన్న పండుగ సినిమా. గుంటూరు కారం చూసాను, బాగుందన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇది డివైడ్ టాక్ అయితే చేయొద్దు. ప్లస్ అదే కాకుండా ఇప్పుడు చాలామంది డివైడ్ టాక్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే ఈ సినిమా మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ల్యాగ్ సీన్స్ ఉన్నాయని అంటున్నారు. కాకపోతే ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మహేష్ బాబు లేపుతారు. మహేష్ బాబు అయితే పాత పోకిరిలో చూసిన డైలాగుల్లాగా ఇందులో కూడా బాగానే ఉన్నాయి. ప్లస్ అదే కాకుండా ఈ సినిమాతో పాటు మిగతా సినిమాలు కూడా బాగానే ఉంటాయి, అది కూడా చూడండి. యాజ్ పర్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. మొత్తం సినిమా అయితే బాగానే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది సినిమా. డ్యాన్స్ చాలా బాగా చేశారన్న. మిగతా సినిమాలు పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ప్రకాష్ రాజ్ అంతా బాగానే ఉందన్న. కాకపోతే రావు రమేష్ కొద్ది తగ్గింది అనుకున్నా, కానీ లాస్ట్ క్లైమాక్స్లో చాలా బాగుంటుంది. రావు రమేష్ అయితే చాలా బాగుంటుంది. రమ్యకృష్ణ కూడా ఫస్ట్లో తగ్గింది అనుకున్నా, కానీ రమ్యకృష్ణ కూడా లాస్ట్లో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ వల్లే వెళ్ళాలి. అది ఫ్యామిలీ కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ చూస్తేనే బాగుంటుంది. సంక్రాంతి హనుమాన్ ఒకటి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది, దీన్ని ఎలా చెప్తారు? ఇది కూడా పాజిటివ్ టాకే అన్న. పాజిటివ్ టాకే. మిగతా 2 సినిమాలు వస్తున్నాయి కదా, ఆ 2 సినిమాలు కూడా పాజిటివ్ టాకే రావాలని కోరుకుంటున్నాను. గుంటూరు కారం అన్న బాగుందన్న. కానీ నిన్న ప్రీమియర్ షో హనుమాన్కి వెళ్ళాను.
నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ గుంటూరు కారం చూశాక హనుమాన్ వెళ్ళండి. ఎందుకంటే హనుమాన్ మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా రీచ్ అయిపోద్ది. అది గుంటూరు కారం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్తే కొద్దిగా డిసప్పాయింట్ అవుతాం. జెన్యూన్ చెప్తున్నాను. మళ్ళీ జై బాబు అని అయితే నేను ఫ్యానే, కానీ న్యాయం చెప్పాలి. అవును, అంటే ఈ వెళ్ళినోడు మళ్ళీ ఇదేంటంటే 175 రూపీస్ అన్న టికెట్. 175 పెట్టుకొని వెళ్తే 175 500 కొన్నాను. 500 కొట్టి వెళ్తే ఎలా ఉంటుంది? బాబు అయితే 1 man షో, బాబు అయితే న్యాయం చేస్తాడు. కానీ స్టోరీ అమ్మ సెంటిమెంట్ తర్వాత రిమైనింగ్ క్యాస్ట్ పర్లేదు, బాగానే చేస్తారు. ఇంకా హనుమాన్ అయితే హనుమాన్కి ఇంకా చెప్పక్కర్లేదు. అది ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా దాన్ని దాటిపోయింది, మించిపోయింది. ఇంకా హనుమాన్ మహేష్ బాబు ఎలా ఉన్నాడు? మహేష్ బాబు 1 man షో అన్న. ఇంకా మహేష్ బాబు అయితే వేరే లెవెల్. ఓన్లీ బాబు కోసం వెళ్తే మాత్రం చూసేవచ్చు. అది ఇంకా స్టోరీ కావాలి. త్రివిక్రమ్ డైలాగ్స్ బాగున్నాయి, అంత బాగుంది. కానీ సెంటిమెంట్స్ డైరెక్షన్ బాగుందన్న, అంత బాగానే ఉంది. కానీ అమ్మ సెంటిమెంట్ కాదు, సెంటిమెంట్ అంటే మనకు చిన్న ల్యాగ్ వస్తుంది. అది ల్యాగ్ని తట్టుకోలేక అంతే.